హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నిన్న కొంచెం కంటిన్యూ వీడియో అండి. నిన్న చూపించా కదండి. ఇంకా మళ్ళీ ఎమ్మడే నేను ఇంకా పన్నెల్లో చేసుకున్నాక దోశ పిండి పట్టుకున్నా అండి. నైట్ వచ్చేసి చూడండి, అంత దోశ పిండి వల్ల బియ్యం నానేసింటి దోశ. కానీ ఇక్కడ ఇంకా మిర్చి పడుతున్నాను. చూడండి, అద్ద బియ్యము నా బియ్యం అల్లం మిర్చి పట్టి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా అట్లా గరక గరక పట్టుకొని ఇంకా పట్టి పెట్టుకుంటున్నాను. చూపిస్తా చూడండి. అద్దో దోశ పిండి అట్లా పట్టి పెట్టుకుంటా అండి. నేను 2 డబ్బాలకు అట్లా ఒక 2 రోజులకు అట్లా ఉంటుంది నాకు. ఒకరోజు దోశలు, ఒకరోజు పొంగనాలు అట్లా పోసుకుంటాను. నేను చేస్తాను దోశలు, పొంగనాలు అట్లా. చూడండి, మొత్తం అట్లా పిండి పట్టి పెట్టానండి. ఇంకా వచ్చేసి చిన్నగా కోడిపిల్ల అండి. ఆ కోడిపిల్లకు చైతన్య భయపడుతుంది. ఆంటీ మూసిపెట్టి, ఆంటీ నాకు భయం అవుతుంది అంటుంది చైతన్యడ. చైతన్య అండి ఇక్కడ వీడియో తీస్తున్నది. నేనేమో దోశ పిండి పట్టుకుంటున్నాను. దానికి ఎట్లా ముట్టుకోవాలని నేను దోశ పిండి పట్టినాక నేను మూసి పెడతానని చెప్పినాను. మా మిర్చి అండి ఇది. నేను మిర్చి మీకు ఎప్పుడు చూపిలే కదా. చూడండి, ఇంకా పిండెల్లా పట్టి పెట్టాను నేను. ఇంకా మూతలు మూసి పెడుతున్నాను. ఇంకా పొద్దున్నకి బాగా పొంగుతా అండి. బాగుంటుంది టేస్ట్ మటుకు బలచ్చాయండి దోశలు మటుకు. నేను ఎలా నానబెడతాను ఏం కథ వెళ్ళ ఏం చూపించలేదండి. ఇంకా మిర్చి పట్టేసాను. ఇంకా బియ్యం నానేసేంత ముందుకు చూపించినాను. మన వీడియోలో చూడండి కావాలంటే. ఇంకా ఈ వీడియో వచ్చేసి మరుసటి రోజు అండి. ఇంకా పొద్దున ఆదివారం రోజు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా దోశలకి ఇంకా బుడల చట్నీ చాలాసార్లు చూపించా కదండి. ఇంకా నేను ఇంకా కంటిన్యూగా ఏం చూపించలేదు బుడల చట్నీ. ఇంకా నేను మామూలుగా ఇంకా ఉల్లిగడ్డలు కోసినవి, తమ్మడ పండ్లు ఇంకా మగ్గబెట్టేవి చూపించాను. బుడపప్పులు ఇంకా అంతే అండి. నేను చట్నీ చేసుకునేది సింపుల్ చేసేసుకుంటాను నేను. చూడండి, ఇక్కడ పచ్చిమిరకాయలు అయితే చాలా దండిగా వేస్తానండి. ఎందుకంటే కారమే లేవండి అసలు. మీకెళ్ళి కారం ఉన్నాయా? పచ్చిమిరకాయలు ఉంటాయన్నా కామెంట్లో పెట్టేసేయండి. ఇక వచ్చేసి మాకైతే కారమే లేవు. పచ్చిమిరకాయలు దండిగా వేసిన కారం. నేను ఆడికి భయపడుతుంది ఏమన్నా కారం ఉంటాయేమని. ఏం కారం లేదండి. చట్నీ వచ్చేసి చేసినా కానీ మేము చాలా ఇష్టం అండి. ఇక్కడ తమ్మడి పళ్ళు, ఉల్లిగడ్డలు అవెల్లా తరికి పెట్టుకుంటున్నాను. ఇక చైతన్య వచ్చి దోశ పిండి చూపిస్తుంది. చూడండి, బాగా కొంచెం బాగా పొంగింది. కలిపి పెట్టాలండి దోశకు. నేను మిగతా డబ్బా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి. ఇంకా అది మళ్ళీ మరుసటి రోజుకి దోశకో పొంగనాలకో పనికి వస్తాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా బయట అంటే ఇంకా మళ్ళీ పులుపు ఎక్కుతుంది పిండి అని మరుసటి రోజు ఎమ్మడే నేను పెట్టేస్తాను. రాత్రి అలా పొంగిచ్చినాక పిండిని. ఇంక వచ్చేసి ఉల్లిగడ్డలు కోసేసుకుంటా అండి. చట్నీ మటుకు భలే కుదిరిందండి. భలే టేస్ట్ ఉన్నది చట్నీ మటుకు. అన్నీ తరుకున్నాక నేను ఇంకా ఇక్కడ పెన్నం పెట్టి బుడ్డలు ఎంచుకుంటున్నాను. సువర్ణక్క డబ్బాలలో పోసి పెట్టుకోవచ్చు కదా అనుకున్నారు. అవి బుడ్డపప్పులు లేదండి, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే డబ్బాలలో వేస్తే పురుగు పడుతున్నాయని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను ఏం పురుగు పట్టవు, బాగా నీట్గా ఉంటాయి. నేను అంతే అండి. రవ్వలు కానీ బుడ్డపప్పులు కానీ పప్పులు కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది వచ్చండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను. బయట పెట్టినానుకో పురుగు పడుతుంది తొందరగా. అందుకని నేను ఏం పెట్టాను. బుడ్డపప్పులు, ధనియాలు, మళ్ళా పప్పులు, ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇవెల్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. చింతపండు కూడా ఎక్కువ ఉందనుకో, చింతపండు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, వంటకు తగినట్టు నేను కొంచెం తీసుకుంటాను. 2-3 రోజులకి అయితే చేస్తుంటానండి వంటలు నేను. పురుగుమట్టి వెళ్ళ ఫ్రిడ్జ్ పెట్టేస్తాను నేను వచ్చేసి. ఇక వచ్చేసి చైతన్య మాట్లాడుతుందండి. ఏందో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతున్నాను ఇక్కడ చైతన్యతో. ఇక్కడ వచ్చేసి చేస్తున్నాను, బుడ్డలు ఎంచుకుంటున్నాను నేను. చూడండి, ఇంకా అన్నీ ఇంకా నూనెలో మగ్గి పెడుతున్నాను. పచ్చిమిరకాయలు, టమాటా పళ్ళు, బుడ్డపప్పులు వేయించానండి. పక్క పెట్టేసి చూడండి. ఇక్కడ అవన్నీ పచ్చిమిరకాయలు అవన్నీ వేయించుకుందామని ఇంక పెడుతున్నాను. నూనె ఎక్కువైందని ఇంకా వంచుతున్నాను దీనిలోకి వచ్చేసి.
మళ్ళీ నూనె ఎక్కువ ఉంటే ఏం బాగుంటుందండి, ఏం బాగుండదు. ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమాటా పళ్ళు, ఉల్లిగడ్డలు అన్నీ వేసేస్తున్నాను. నేను అంతే అండి బుడ్డ చట్నీలో ఏమేమిను అసలు నాకు నచ్చదు కూడా, ఏదైనా వేసినా కానీ వేచ్చా. కొత్తిమీర కొంచెం వేసుకుంటాను. మాకు వాయిస్ ఇస్తుంటే మా పిచ్చుకలు చూడండి ఎట్లా వచ్చినాయో. మళ్ళీ ఒక చిన్న కోడిపిల్ల ఉంది, అదే అడుతుంది. నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి మా పిచ్చుకలతో, అందుకు వాయిస్ ఇవ్వాలంటే కానీ ఇంకా అవి వచ్చనే ఉంటాయండి. ఇంకా ఇక్కడైతే ఇవి ఇంకా మగ్గ పెడుతూనే ఉన్నా అండి నేను. ఇంకా పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు అన్నీ ఇంకా చూడండి మొత్తం మగ్గ పెడుతున్నాను. ఇంకా చేతన్ రియల్ వాయిస్ ఏంటంటే బాగుండండి, కామెడీ బలంది. చేతన్ అయితే కోడిపిల్లకు భయపడుతుందండి. చూపిస్తానండి ఏం భయపడుతుంది, మళ్ళీ నేను భయపడను అంటుందంట చేతనే. ఈడ ముందుకు వచ్చి చూడండి కొంచెం ఫేస్ చూపించిపోతుంది. భలే మాట్లాడుతుంది చైతన్య, భలే కామెడీ చేస్తుంది అసలు. ఈ మగ్గుతుంటాయిలే ఇంకా మనం పోదాంపా బయటికి రొంచేపు మగ్గుతుంటాయి, లేకపోతే పిండి కలుపుతాలని ఇంకా పిండి కలిపి ఇంకా బయటకు పోయినండి. మగ్గని లేవి సిమ్ములు పెట్టేస్తాండి. ఎంత మగ్గుతే అంత టేస్ట్ వచ్చండి చట్నీ అని. చట్నీ మటుకు ఇంకా వచ్చేసి దోశ పిండిలో ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకుంటామండి. వంట సోడా అంటే మేము సోలా పొడి అంటామండి. సోలా పొడి కొంచెం వేసుకుంటున్నాను నేను. చూడండి మొత్తం సోలా పొడి కొంచెం వేసుకొని ఇంకా కలుపుకుందామండి. పిండల్లా మొత్తం కలుపుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ మొత్తం చూడండి అది చేతనే చూపించింది. ఇంకా కలుపు అంటుంది చేతనే. ఇంకా కలుపుదాంలేని కలిపేసినాను. ఇంకా కలిపి ఇంకా పక్క పెట్టేసినాను. కలిపేది ఏమి చూపించలేండి ఇంక నేను. ఇంక వచ్చేసి చట్నీలో కొంచెం చింతపండు వేద్దామని చింతపండు తీసుకుంటున్నాను. చేతనే మటుకు పాపం టైం కాలినప్పుడల్లా అది నాకు వీడియో దీనికే ఇంకా మంచి తినే ట్రైపాడ్ ఉంది, కానీ నాకు అది ఒకటే దిక్కండి. చాలా లేట్ అవుతుంది వస్తుందే లేదా వీడియో చూసుకొనికే. ఎట్టయినా మనకు మంచి అయితే మనం ఎట్ట పోతుంటే అట్ట వీడియో చూపిస్తారు కదా అని నేను ఇంకా చేతనే అడుగుతుంట. కాలింటే రాసి చేతనే వీడియో తీసండు అంటే సర్లే అంటే అని పాపం వస్తుందండి. చేతనే వచ్చేసి వాళ్ళు చదవాలి కదండి, పిల్లలు స్కూల్కి వచ్చి వాళ్ళు అలసిపోతారు. ఒకసారి వచ్చంటే నేనే మళ్ళీ పాపం చదువుకొని నేను ఏం పట్టించుకోండి. ఇక్కడ నేను పోతున్నా మా పిచ్చుకలకు ఇంకా దాన్ని వేయాలని కొత్తిమీర. ఇది చూడండి వాకిలు వేసిన దాని డిస్టర్బెన్స్ వచ్చింది భయపడుతుందని చేతను నేను వాకిలు వేసిన వాకిలు కానీ ఉన్నది చూడండి. ఈ కోడిపిల్ల చేతనే మటుకు భయపడుతుంది. ఇంకొచ్చేసి చూడండి మా పిచ్చుకలు. దీనిలోకి ఇంకా నేను అది ఏముంది కొత్తిమీర వేయాలని ఇంకా వచ్చినా నేను. కొత్తిమీర మీకు చూపినకేం వచ్చినా అండి, కొత్తిమీర కాదులేండి. కొత్తిమీర మళ్ళీ నేను వెనకసారి వేస్తాను. చూపిద్దాం మన వాళ్ళకు. చూడండి మా పిచ్చుకలు ఎట్లా సౌండ్ చేస్తున్నాయో. ఆమె పిల్ల ఏమో కింద ఉందండి. ఇంకా చూడండి చేతనే భయపడి ఇంకా దివానికి ఎక్కింది. ఇంకా దిగకుండా దాన్ని మూసిపెట్టా ఆంటీ అనమాట. నువ్వు ఎందుకు అట్ట భయపడుతున్నావు నేను అండగల మళ్ళీ నేను ఎందుకు భయపడతాలే అని మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఉరుకుతుంది, మళ్ళీ దివాన్ ఎక్కుతుంది. అద్దా మళ్ళీ కామెడీ అది వచ్చగల మళ్ళీ ఫేక్ ఎక్కింది. మళ్ళీ భయపడుతుంది కోడిపిల్లకు. ఇక్కడ చేపలు కూడా భయపడతాదని నేను చెప్తున్నాను మీకు. చెప్తుంటే నేను ఎందుకు భయపడతాను చేపలకు కాంటే పట్టుకుంటా చూడు అనేదో చెప్తుంది. చూడండి చూపించాది. నేను ఇంకా వద్దులే తల్లి మళ్ళీ ఎందుకు పట్టుకుంటా, నాకు వీడియో తీయాలా ఎందుకులే అని నేను మళ్ళీ ఆపిన. పాపం కొంచెం చూడండి అది పట్టుకొని పోతుంది. చేపలు చిన్న చేపలండి. వద్దులే చేపెట్టాకలే మళ్ళీ ఎందుకులే, నాకు వీడియో తీయాలి కదా అని చెప్పినాను. ఇక్కడ వచ్చేసి కూర్చొని ఇంకా మాట్లాడుతుంది. ఇంకా రాండి ఇంకా రెసిపీ చూపిస్తాను నీకు అని మళ్ళీ చెప్తుంది. ఇక్కడ వచ్చేసి అర్థం చూడండి. ఇంకా రాండి పోదాం దాండి ఫ్రెండ్స్, నేను రెసిపీ చూపించారండి నేను చేస్తానని తోలుకపోతుంది నన్ను. ఫాస్ట్ చేప నువ్వు అని నేను చేతనను. ఆ కోడిపిల్ల పోతుంది భయపడుతుంది అద్దు. చూడండి రెసిపీ ఇంకా తీసి మూత తీసి నేను చేస్తాను అంటే నువ్వు వీడియో తీ ముందనే
అంటే మీ అమ్మ చూసింది అనుకో, ఏ అక్క సువర్ణక్క నువ్వు నా బిడ్డతో కూడా వంటలు చేయించనా అని అంట. అది వద్దులే అంటే ఏం లేదంటే నేను కలుపుతాను అంటుంది. వాళ్ళమ్మ మన వీడియోలు బాగా చూచండి, చూడండి. భలే కామెడీ ఉండేదండి అసలు, భలే పెట్టింటే బాగుండు వాయిస్. చూపిస్తుంది నేను చేస్తున్నా చూడండి. పచ్చడి టేస్ట్ భలే ఉంది, స్మెల్ భలే వస్తుంది అని చెప్తుంది. మూత మీళ్ళే మగ్గుతుంది అని చెప్పిన నేను. చూడండి ఇంక మళ్ళీ పోతుంది. నేను ఏమో మాట్లాడుకుంటున్నామండి, జోకులు వేసుకుంటున్నాం ఇద్దరం. ఇవి మగ్గిపోయినాయి, ఇంకా దింపేసినాను. ఇంకా మళ్ళీ పోయి అది చల్లారే మిర్చి పట్టగల ఇక్కడ పెన్నం పెట్టేస్తున్నా దోశల్ని. ఇంకా మిర్చి పట్టుకుందాంలే, అది టెక్కగలని నేను మిర్చి పట్టుకుందామని ఇంకా దోశల పైన పెట్టేసాను. ఇంకా మిర్చి పట్టుకుందాం చట్నీ అని ఇంకా నేను మిర్చి పట్టుకుంటున్నాను. ఇక్కడ దోశలు మటుకు నేను దీంట్లో ఈ వీడియోలో వేయలేదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో దోశలు వేస్తాను. వీడికి చాలా లెంత్ అయిందండి వీడియో వచ్చేసి. చూడండి అంతా నేను దాంట్లో మిర్చి గిన్నెలు వేసేసిన పడుతున్నాను. మిర్చేసి చట్నీ మటుకు భలే, అస్సలు కారమే లేదండి. అన్ని పచ్చిమిరకాయలు నాకు ఒక దిక్కు భయం అవుతుంది, ఏమైనా కారం ఉన్నాయో కానీ కారం లేవని వేసినాను. కానీ మళ్ళీ ఎక్కడో కారం ఉంటాయేమో అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. అయినా ఏం కారం లేదండి, చప్పగా ఉంది చట్నీ మటుకు. టేస్ట్ మటుకు భలే బాగుందండి. ఇంక ఉప్పు వేసుకున్నాను తగినంత, కొంచెం నీళ్ళు వేసి ఇంకా మిర్చి పడుతున్నాను. పట్టినా కూడా చూపించాలని చట్నీ. ఎక్కువ నేను దోశలోకి బుడ్డపప్పుల చట్నీ వేసుకుంటాను నేను. ఇంకా మిర్చి పట్టుకుంటున్నాను. ఇంకా చేతనే ఇంకా వీడియో తీస్తుంది. ఇంకా కోడిపిల్ల గురించి చెప్తుంటే అది బూసి పెట్టా అంటే భయపడుతుంటుంది కోడిపిల్లకు చైతన్య. మన ఛానల్లో రీళ్ళు చైతన్య డ్యాన్స్ భలే వేస్తుందండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు చైతన్య డ్యాన్స్ అన్ని మీకు ప్రతి ఒక్కరికి. ఇంకా నేను మిర్చి పడుతూనే ఉన్నానండి. ఇంకా చూడండి మెత్త పట్టు పెట్టుకున్నాను. ఇంకా దాన్ని రోట్లో దంచుకోవచ్చు, కానీ ఇంకా చట్నీ ఎక్కువ ఉంది కదండి. నేను ఇంకా రోట్లో చిన్న రోల్ అండి మాది, ఇంకా దంచుకోలేము. ఇంకా మిర్చి పట్టేసుకుంటున్నాను. ఇంక వచ్చేసి మా ఆయన వచ్చినాడండి, అది చూపి అంకుల్ అని చెప్తున్నాను. ఇంకా దోశ వేయాలండి. మా ఆయన వచ్చినాడు, తొందరగా ఇంకా వేడివేడి చేసి ఇచ్చి తింటాడు. ఇంకా అంతే అండి మన వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.